పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం వారం 10 రోజుల్లో దాదాపుగా పూర్తి అవుతున్న సందర్భంగా పూర్తి ఉపాధి కల్పన రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు గత 10 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో దశాబ్ద కాలం ఉపాధి కల్పన తప్ప దాదాపు దశాబ్ద కాంగ్రెస్ ప్రభుత్వం గత 4-5 నెలలుగా పూర్తి వచ్చిన తర్వాత 5 నెలల తర్వాత వచ్చిన తర్వాత పూర్తి కొత్తగా జరిగింది. కాబట్టి ఈ దశాబ్ద కల్పన తెలంగాణ యువతకు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల కాలంలో ఉద్యమ కాలంలోనే చెప్పింది. గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నియామకాలు, ఈ మూడింటి ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం ఆనాడు జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందుకే తెలంగాణ యువతకు, తెలంగాణలోని ప్రతి తల్లి తండ్రికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఉపాధి కల్పన రంగంలో సాధించిన విజయాలను ఒక్కసారి తిరిగి గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మీ ద్వారా వారి దృష్టికి కొన్ని విషయాలు నేను తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష, తీవ్రమైన ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాలలో కేసీఆర్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకత్వం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు, చివరికి ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీసుకొస్తే దాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, రాష్ట్రపతి ఉత్తర్వులని యథేచ్ఛగా వారి ఇష్టానుసారంగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వాలు కానీ తుంగలో దొక్కినాయి, ఉల్లంఘించినాయి. జిల్లాల్లో జోనల్ సిస్టంలో ఆనాడు నాన్ లోకల్ కోటా, నిజానికి జనరల్ కోటా అది, దాన్ని నాన్ లోకల్ కోటాగా ఆనాడు అన్వయిస్తూ దానికి నాన్ లోకల్ అనే ఒక నిర్వచనం చెప్తూ తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాటి అప్పటి సమైక్య పాలకులు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే, ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈరోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి, పార్లమెంట్కి పోయి, ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు, స్థానిక యువతకే దక్కే విధంగా 95% రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా, తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సాధ్యమైంది అంటే కూడా, ఈ 95% రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ, ఆనాడు నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించిన విజయాలను మననం చేసుకునే ముందు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారి నెమరేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్ల పాటు ఉంది.
కానీ సరిగ్గా మాకంటే ముందు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 14 వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో, తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని 13 జిల్లాలు మొత్తం కలిపి 10 ఏళ్లలో వారు ఏపీపీఎస్సీ ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 24,086 పోస్టులు మాత్రమే. యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం 24,086. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే, ఎందుకంటే 58-42 రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి 42% అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని 10 జిల్లాలకు దక్కింది కేవలం 10,080 ఉద్యోగాలు మాత్రమే. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000. 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు, అసలు జరగనే లేదు, ఏమీ కానే లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది. ఏం చేసింది? పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేమిచ్చింది మొత్తం అనుమతి 2,32,308 ఉద్యోగాలు. నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు, తర్వాత సవివరంగా చూసుకోవచ్చు. 2,32,308 ఉద్యోగాలు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ 2,32,308 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను. ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది 60,918, నోటిఫికేషన్ జారీ చేసింది 54,015 ఉద్యోగాలు, భర్తీ చేసింది 35,250 ఉద్యోగాలు, ఇంకా ఒక 18,765 ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 48,247 ఉద్యోగాలకు జారీ చేస్తే 47,068 ఉద్యోగాలు భర్తీ చేసినాము. 1,179 ఇంకా భర్తీ దశలో ఉన్నాయి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631. కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే 12,904 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 3,694 భర్తీ దశలో ఉన్నాయి, భర్తీ చేసిన ఉన్నాయి. 9,210 భర్తీ దశలో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది 28,534, పూర్తి చేసింది భర్తీ చేసింది 22,892, భర్తీ దశలో ఉన్నది 5,642. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం. భర్తీ చేసింది 2,047, 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు, యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి, ఒక సిస్టమ్ తేవాలి, రిఫార్మ్స్ తేవాలనే ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం. దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలడ్డం పెట్టింది గవర్నర్ గారు. ఆ బిల్లుకు మోకాలు అడ్డుకున్నది గవర్నర్. లేకపోతే ఈ పాటికి ఈ 105 పోస్టుల భర్తీ కూడా అయిపోయేది. ఇతర సంస్థలన్నీ కలుపుకొని 54,846 అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 49,351 జారీ చేసినాం. అందులో భర్తీ చేసింది 49,132, కేవలం భర్తీ దశలో ఉన్నది 219. సమ్మరీ చెప్తా ఉన్నా, ఒకసారి వినండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మొత్తం 2,32,308 పోస్టులకు అనుమతి ఇచ్చారు.
ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735 భర్తీ చేసింది పూర్తయింది 1,60,083 భర్తీ దశలో ఉన్నది 42,652 ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వ రంగంలో ఇది నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినానని ఊదరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్లవేస్తూ ఉన్నారు నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక వారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు వీళ్ళకి తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ 9,210 ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు 2023లో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి 2024లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇదొక సంకేతం ఇంకొక మాట పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ 2022 అంటే 2022 ఏప్రిల్లో పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు పరీక్షలు నిర్వహించింది జూన్ 2023లో ఫలితాలు వచ్చింది అక్టోబర్ 4, 2023 కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం 17,516 పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు ఇవ్వలేకపోయినాం ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 2022 పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ 2, 2023 అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ 23, 2023 అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక 16 రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు అవి నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అదే మాదిరిగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 2023లో పరీక్ష పూర్తవుతే ఫలితాలు ఆగస్ట్ 7, 2023 వచ్చినాయి కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం ఇవాళ 587 కూడా నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను 32,517 ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంకొక మాట మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంటు ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది టీఎస్పీఎస్సీ ద్వారా ఎంత టీఎస్ ఎల్పిఆర్బి ద్వారా ఎంత అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత డిఎస్సి ద్వారా ఎంత మొత్తం అన్ని వివరాలున్నాయి నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను మీకు కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను
ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1,60,000 పైచిల్కు ఉద్యోగాలేమో ఆనాడు మేము భర్తీ చేసి కాయిదాలు ఇచ్చినాం. 32,000 ఉద్యోగాలు ఇప్పుడు పూర్తయినది. ఇంకా మిగతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే మేము ఇచ్చిన పరిపాలనా అనుమతులు 2,32,000 ఉద్యోగాలకి, అది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పరిపాలనా అనుమతులే. కాబట్టి ఇవి కూడా పూర్తి చేసినా కూడా ఇవి డెఫినెట్గా మరి తెలంగాణ నిరుద్యోగులు గుర్తించాల్సింది. ఇది అన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు మొత్తం చేసింది సంవత్సరానికి 1000 ఉద్యోగాల నియామకాలు. కానీ అదే కేసీఆర్ గవర్నమెంటు ఇవాళ 1,60,000 చేసింది అనుకుందామంటే కూడా సంవత్సరానికి 9.5 ఏళ్లలో సంవత్సరానికి దాదాపు 16,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. పోనీ 1,92,000 ఉద్యోగాలు తీసుకుందాం, 94,000 ఉద్యోగాలు తీసుకుందామంటే సంవత్సరానికి దాదాపు 19,400 ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. 1000 ఉద్యోగాలు ఎక్కడ, సంవత్సరానికి 16,000 లేదా 19,000 ఉద్యోగాలు ఎక్కడ? అంటే ఎంత స్పీడ్గా 95% రిజర్వేషన్ తేవడమే కాకుండా జోనల్ సిస్టంలో స్థానికులకి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాలు మేము తెలంగాణ యువతకి ముఖ్యంగా తెలంగాణలోని పిల్లలకు సక్సెస్ఫుల్గా చెప్పుకోలేకపోయినాం. జరిగింది ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలిస్తే 16 రెట్లు ఎక్కువ, 19 రెట్లు ఎక్కువ అనే మాటను సమర్థవంతంగా మేము చెప్పుకోలేకపోయినాం. వీటితో పాటు ఇవేమో గతంలో ఇచ్చిన టోటల్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఉద్యోగాలకు సంబంధించింది. ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా తెలంగాణ యువతకే పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం 9.5 ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని సందిగ్ధాలు అనుమానాలు ఉన్నప్పటికీ, పెట్టుబడులు తరలిపోతాయని వాదనలు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అతి గొప్ప పని ఏంటంటే ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ అనే వ్యవస్థ ద్వారా మేము మొత్తం 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 24,000 పరిశ్రమలు, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రాగలిగినాం. 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 24 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా ఉపాధికి అవకాశాలు సృష్టించగలిగాము. అంటే టోటల్గా తీసుకుంటే బ్రదర్, ఓవరాల్గా తీసుకుంటే 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో, 2,32,000 ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టర్లో, అంటే 26,32,000 ఉద్యోగాలు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నేను ఎన్నికల సందర్భంగా అడిగాను, సరే ఆ రణగుణ ధ్వనిలో చాలామందికి వినబడలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ప్రభుత్వం భారతదేశంలో గత 10 ఏళ్లలో 2014 నుంచి 23 దాకా ఏదన్నా ఒక్కటి ఉన్నదా భారతదేశంలో? దయచేసి ఉంటే చూపెట్టండి అని కాంగ్రెస్ బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి పోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు, దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా, ఉంటే దయచేసి చూపెట్టండి ఆధారాలతో. ఇప్పుడు నేను చెప్పినట్లు లెక్కలతో సహా చెప్పండి, సొల్లు పురాణం చెప్పొద్దు అని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు. 6 నెలలుగా సమాధానం లేదు. ఎందుకు లేదు అంటే జవాబు లేదు. తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్ లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణ యువత ఆనాడు సోషల్ మీడియాలో అదేవిధంగా ఇతరత్ర మీడియాల్లో జరిగిన దాడి, ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారం, ఏదో సామెత చెప్తారు తెలంగాణలో, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని. ఈ నిజాలన్నీ మీ దగ్గర చేరే లోపలనే ఎత్తి నిండా అబద్ధాలు ఏదైతే నింపి పెట్టినారో దానివల్ల ఇవాళ తెలంగాణ కుంటుపడుతుంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మాకు ఇబ్బంది ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు, 1 కాదు 2 కాదు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్కటి. గతంలో మేమిచ్చిన 2 నోటిఫికేషన్లు, ఒకటేమో మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే ఎంత గొప్పవాడు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే, ఆనాడు మేము 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే దాన్ని రద్దు చేసిండు రాగానే. మేము పోనీ ఇంకొక 2,000 పోస్టులు లేకపోతే ఇంకో 500 పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం. ఏం చేసిండు ఈయన? 60 పోస్టులు యాడ్ చేసిండు.
503కు 60 కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 1 అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక 60 పోస్టులు. రెండోది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సి ద్వారా 20,000 పైచిలకు రిక్రూట్మెంట్ 28,534 పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేసినాం. ఈయనప్పుడు లొలిపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మెగా డిఎస్సి వేస్తా, మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఫస్ట్ క్యాబినెట్లో వేస్తా అన్నాడు మెగా డిఎస్సి. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,089 పోస్టులతోని డిఎస్సి మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు. మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి 50,000 ఉద్యోగాలతోని డిఎస్సి ఇస్తావేమో అనుకున్నాం. నువ్వేం చేసినావు మరి? మేము ఇచ్చిన 5,089కి అదనంగా 5,913 కలిపి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడు. అంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు. 2 మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వలేదు. ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇంతవరకు అది అతి లేదు గతి లేదు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సహచరుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మేము నిరుద్యోగులకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం. వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు 4,000 అని చెప్పి మాట, కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు. ఇవన్నీ కూడా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు, జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు, మీకు అర్థమైపోయింది మోసం. ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు తీసుకొని అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు 400 రూపాయలు ఉండేది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను ₹1 కూడా తీసుకోను, 0 ఫీజు అన్నాడు. కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని 400 ఉన్నదాన్ని 2,000 చేసినాడు. ఇది వాస్తవం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ అన్నింటికి మించిన దారుణమైన వ్యవహారం ఏంటంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మేము కష్టపడి తెచ్చిన ప్రైవేట్ సెక్టర్లో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ వాటికి కూడా పాతరేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం. అక్కడ బాధ అనిపిస్తున్నది. ఫార్మా సిటీ పేరిట 12,000 ఎకరాల్లో అద్భుతంగా భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ పెట్టి ఒక 5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాల సృష్టికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తే ఈయన వచ్చి ఫార్మాసిటీ రద్దు అన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారట, ఫార్మాసిటీ రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇంకా దారుణం, బిల్డర్ల మీద ట్యాక్సులు వేసి, ఇప్పుడు ನೀವು వింటున్నారు, మీరు నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్సా మరి రాహుల్ ట్యాక్సా తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు, జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి, హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి, 5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం. మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి, మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి, ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు, ఈ దోపిడీ ఇదంతా మాకు తెలుసు, ముందే చెప్పినాం ప్రజలకి. సరే అయినా ప్రజలు ఓటేసినారు, మీ అదృష్టం బాగుంది, మంచిదే, సంతోషం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒకవైపేమో బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరొక వైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. బాధ అక్కడ అనిపిస్తున్నది. ఉన్న పరిశ్రమలు, మేము తెచ్చిన పరిశ్రమలు, కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మైసూరు నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నేను ఎఫర్ట్ పెట్టి వాళ్ళను గుజరాత్కు పోతామంటే పట్టి ఆపి వారం రోజుల్లో మీకు ల్యాండ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కొంగర్ కలాన్లో
వాళ్ళకు కావాల్సిన చోట ఫాక్స్కాన్ పరిశ్రమ ఎదురుగా ల్యాండ్ ఇచ్చింది నేను, మా డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. 3700 కోట్ల పెట్టుబడి. దానివల్ల దాదాపు ఒక 15-20 మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగినరో, ఏం చేసినరో, బ్లాక్మెయిల్ చేసినరో, తిట్టినరో, కొట్టినరో తెలియదు. ఆయన మొత్తం తట్టాబుట్టా చదువుకొని మనం ల్యాండ్ అలాట్మెంట్ చేసిపోయినాం. మేము తట్టాబుట్టా చదువుకొని గుజరాత్ వెళ్ళిపోయాం. ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని, అంతర్జాతీయ పరిశ్రమ, అది 1000 కోట్ల పెట్టుబడి. నేను బాస్టన్ మహానగరాన్ని పోయినప్పుడు అక్కడ సంస్థను ఒప్పించి 1000 కోట్ల పెట్టుబడి వాళ్ళు తమిళనాడు కర్ణాటకకి చూస్తుంటే వద్దొద్దు మీరు ఇక్కడికే రావాలని ఒప్పించి వాళ్ళను అక్కడ సంతకం చేసుకొని వచ్చినాం, ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయనతో మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది. మేము ద్వితీయ శ్రేణి పట్టణాలు, వరంగల్ లాంటి పట్టణాలు కూడా ఐటీని తీసుకొని పోయినాం, ఐటీ హబ్బులు పెట్టినాం. నల్లగొండలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, వరంగల్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, సిద్దిపేటలో, ఇవన్నీ చోట్ల, ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉంది, ఇవన్నీ చోట్ల ఐటీ హబ్బులు పెట్టినాం. దురదృష్టం ఏంటంటే వరంగల్లో మేము టెక్ మహీంద్రాని తీసుకొని పోయి నేనే ఇనాగరేట్ చేసిన. ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు. నేను అందుకే అడుగుతా ఉన్నా మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లను, గ్రాడ్యుయేట్ చెల్లెలను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి. ఇవాళ దారుణమైన పరిస్థితి ఏంటంటే మా ప్రభుత్వంలో ఇగో ఇది ఐటీ గ్రోత్, ఇది ఈ నెంబర్స్, ఇవి నెంబర్స్ అయితే అబద్ధాలు చెప్పవు, ఇవి నా నెంబర్స్ కావు, ఇవి నాస్కాము, STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్ ఆఫ్ ఇండియా, వాళ్ళ నెంబర్స్ ఇవి. 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణలో ఐటీ ఎగుమతులు 57,258 కోట్లు. తెలంగాణలో ఆనాడు ఐటీ ఉద్యోగులు 3,23,396. ఇది 2014. మేము దిగిపోయే నాడు 2023 మే నాటికే ఈ నెంబరు, ఆ తర్వాత ఇంకా పెరిగింటుంది. మేము దిగిపోయే నాడు 2023 ఐటీ ఎగుమతులు 57,000 నుంచి 2,41,275 కోట్లకు పెరిగినాయి. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,396 నుంచి 9,05,715కు పెరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలంగాణలోని విద్యావంతులు, ఇవాళ ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో ఓటేస్తున్న విద్యావంతులు ఎవరైతున్నారో, ఈ వివరాలన్నీ మీరు తెలుసుకుంటే, మీరు అర్థం చేసుకుంటే, మీరు 10 మందికి చెప్తేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఒక ఎదుగుతున్న రాష్ట్రం, పరుగులు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇట్లాంటి రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు. ఇట్లాంటి రాష్ట్రానికి చేయగలిగితే, దశాబ్ది నిండుతున్న సందర్భంగా అన్యాయం చేయకుండా చేయగలిగితే మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఈ రకంగా వంచే కార్యక్రమాలు, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే చేసే ఊకదంపుడు హామీలు, ఇచ్చే హామీలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, అవి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మేమిచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటుంది. అందుకే ఈ వాస్తవాలన్నీ తెలంగాణ యువత ముందు పెట్టాలి. రాబోయే 4.5 ఏళ్ళైనా మరి ఈ ప్రభుత్వాన్ని సరైన పద్ధతుల్లో నడిపే విధంగా తెలంగాణ విద్యావంతులు తీర్పియాలని నా ప్రార్థన. ముఖ్యంగా హైదరాబాద్లోని కోచింగ్ సెంటర్లలో ఏ యువతనైతే వాళ్ళు ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారో, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్లకు కూడా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అంటే మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మా అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మీరు గెలిపించినట్టు అవుతే తప్పకుండా మీ తరపున ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ, నిగ్గదీస్తూ, వారు చేస్తున్న తప్పులను కడుగుతూ, అదేవిధంగా నిరుద్యోగుల తరపున మరి మీకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి కానీ, మీకు రావాల్సిన నోటిఫికేషన్లు కానీ, మీకు ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, పిఆర్సీలు, ప్రమోషన్లు కానీ, వీటన్నింటి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా మరింత వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ, మరి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు మాకు ఇచ్చినారు. ఒక గోల్డ్ మెడలిస్టు, చదువుకున్న అభ్యర్థి, విద్యావంతుడు, సౌమ్యుడు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు, అదేవిధంగా అన్నింటికి మించి యువకుడు, ఉత్సాహవంతుడు. ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఎలాంటి బ్లాక్మెయిల్ ఆరోపణలు లేవు, ఎలాంటి అక్రమాలు లేవు, అన్యాయాలు లేవు. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని కేసీఆర్ గారు మీ ముందు పెట్టారు. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు. మే 27 నాడు ఇక్కడ హైదరాబాద్లో ఉండే గ్రాడ్యుయేట్స్ కూడా మరి మీకు మిత్రులున్నా, మీకు చుట్టాలున్నా, ఎవరున్నా నల్లగొండ, మన వరంగల్, ఖమ్మంలో వారికి కూడా చెప్పండి. ఏనుగుల రాకేష్ రెడ్డి గారి మరి 3వ స్థానంలో ఉన్నారు, ఆయన 3rd రోలో ఉన్నారు. ఆయనకు ఓటు వేసి, ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇస్తాము. మీరు దయచేసి
ఇవన్నీ కూడా నా పిఆర్ఓ ఇస్తారు, మీరు కూడా దయచేసి చూసుకోండి. ఇప్పుడు కేపాల్ని పాపం ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు బ్రదర్? ఇప్పుడు అందరూ మార్కెట్లో ఏమనుకుంటారంటే ఇదివరకేమో పాపం కేపాల్ గురించి అట్లా జోకులు వేసేది, ఇప్పుడు కోమటిరెడ్డి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుంది తొందరలో. ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు తప్ప తెలివైన వాడు అంటాడా బ్రదర్? 27 అంతస్తుల హాస్పిటల్ ఏంది, కరెంటు పోతే 14 నుంచి 27కి ఎట్లా పోవాలన్నాడు కోమటిరెడ్డి. నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కామెంట్ ఏందో తెలుసా, మరి 14 అంతస్తులే కడితే మరి 3వ అంతస్తుల పోయి కరెంట్ ఆగిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి నోట్లోకి వెళ్ళి కరెంట్ పోతుందన్న మాట ఎందుకు వస్తుంది? మేము ఉన్నప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఎంత మూర్ఖులు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని, ఎంత జోకర్లు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని. ఇలాంటి సన్నాసులు నడిపితే గట్లాంటి ఆలోచనలు వస్తాయి. కరెంటు పోతే జనరేటర్ ఉండదా? ఆయన మంత్రి, ఆయన నాకు అర్థం కాదు, జోకరా ఆయన మంత్రి? ఇంకా మీరు మళ్ళీ ఆయన క్వశ్చన్కు మళ్ళీ మీరు నన్ను అడుగుడు. ఎన్నికల సమయంలో కాదు, 10 ఏళ్లలో చెప్పుకోలేకపోయాను. ఎలా చూస్తాం? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో ఉన్నారని చూస్తాను. ఏం చూస్తాం? వేరే ఉన్నారని చూస్తాను. కాదు 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 నేనేమంటున్నా అంటే ఒకటి మాత్రం పక్క, నేను ఎవరిని నిందించను. నిందించాల్సి వస్తే మేమే సరిగ్గా చేయలేదు, వాళ్ళని వీళ్ళని ఎందుకు నిందించాలి? నేను మా పార్టీ నాయకత్వం నాతో సహా మేము సరిగ్గా తెలంగాణ యువత కన్విన్స్ చేయలేదు, మేము సరిగ్గా సమాచారం ఇవ్వలేదు. మేము అర్థమైంది కదా, తెలిసింది కదా, ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి, వాళ్ళు జీతాలు తీసుకుంటూనే ఉన్నారు, ఉద్యోగం ఎక్కినరు, కూర్చున్నారు, తెలియని వాళ్ళు ఎవరని మేము అనుకున్నాం. కానీ నేను చెప్పినా కదా ఇంతకుముందే, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, అదే పోయింది మొత్తం. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట ఎక్కడో మరుగున పడిపోయింది. అది పాయింట్. నేను అనేది ఏంటంటే నెగిటివ్కి ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వార్తల్లో కొద్దిగా ముందు పోరాటాల్లో కూడా ముందుండేది యువత. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను, మీరు అన్నారు కదా, ఇదే యువతని ఇదే నిరుద్యోగుల్ని, ఇదే విద్యార్థుల్ని కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణంగా అవమానించిండ్రండి. రేవంత్ రెడ్డి బీరు బిర్యానీకి ఆశపడే బ్యాచ్ వీళ్ళు ఉస్మానియా విద్యార్థులని మాట్లాడింది మర్చిపోదామా? బీరు బిర్యానీకి అడ్డా మీద కూలీలాగా బీరు బిర్యానీకి ఆశపడతారు వీళ్ళు అని ఉస్మానియా విద్యార్థులని అడ్డా మీద కూలీలుగా అభివర్ణించినోడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీరు బిర్యానీకి ఆశపడతారని చెప్పి అవమానం చేసినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ యువతకు అన్నీ తెలుస్తాయి, నిజం నిలకడ మీద తేలుతుంది బ్రదర్. రామ్లన్న అభివృద్ధి అయిపోతుంది అనలే, బ్లాక్మెయిల్ దందాలు చాలు అయినా. తెలుగులో సామెత ఉంది రాములన్న, ఏమంటారంటే ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకుంటాడు వెనకటికి వాడు. 10 ఏళ్ళు మేము నడిపినాం కదా, ఇదే విద్యుత్ సంస్థలను మేము నడిపినాం కదా, ఇలా ప్రజలకు తేడా తెలుస్తలేదు. నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఎట్లుందని అడుగుతున్నా. 5 నెలలనే మార్పు అన్నారు కదా, 5 నెలలనే తేలిపోయింది కదా. వీళ్ళ సమర్థత, వీళ్ళ నిర్వహణ సామర్థ్యం, ఇంత బ్రహ్మాండంగా కెపాసిటీ నిర్మాణం చేసి వీళ్ళ చేతిలో పెడితే మేము వచ్చినాడు ఎంతన్నా కెపాసిటీ ఎలక్ట్రిసిటీది 7,700 మెగావాట్లు. మేము దిగిపోయినాడు నిన్న యాదాద్రిలో కమిషన్ అయిన 2 ప్లాంట్లతో కలిపితే ఇంకో 1,600 మెగావాట్లు యాడ్ అయింది. కలిపితే 20,000 మెగావాట్లు చేసి ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. గది కూడా నడుపుకునే చేత కాకపోతే మేమేం చేస్తాం? దానికి కరెంటు కోతలు హైదరాబాద్లో తిడుతున్నారు, ఊళ్ళలో తిడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఏం కరెంటు కోతలు రా ఆయన? ఎండాకాలంలో పండుకుందామంటే మధ్యాహ్నం అర్ధగంట కరెంటు ఉండదు. ఆఖరికి ఎంజీఎంలో 5 గంటల కరెంటు పోతుంది. భువనగిరి హాస్పిటల్లో కరెంటు పోతే టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు వైద్యం చేసే దుస్థితి ఇదనడం చూసిరా కేసీఆర్ గవర్నమెంట్లో. అప్పుడు మరి ఇప్పుడు ఏడదొచ్చినాయి ప్రశ్నించే గొంతులు, బట్టలు దించుకున్న మేధావులు ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఏడవైంది. మరి కరెంటు ఇవాళ 20,000 మెగావాట్లకు సామర్థ్యం పెరిగినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అని చేతకంతనం కాదా? 20,000 మెగావాట్ల కెపాసిటీ పెంచితే దాన్ని వాడుకునే తెలివిలేని సన్నాసులు మమ్మల్ని అంటే ఎట్లా? బకాయిలు ఇంకెన్ని రోజులు చెప్తారు ఆ కథలు? శ్వేతపత్రాల మీద గారడీలు. తర్వాత ఇంకొక మాట్లాడుతున్నా నేను, మొన్నటిదాకా తిట్టిండ్రు మేడిగడ్డ విషయంలో, మేము కాఫర్ డ్యామ్ కట్టవాయని. ఇప్పుడు ఆ లైన్కి వచ్చిరా లేదా? అక్కడ కేసీఆర్ చెప్పిన కాడికి వచ్చిరా లేదా? మళ్ళీ ఇటు పోయి అటు తిరిగి 6 నెలలకు కొండందవి ఎలకని పట్టిండంటారు చూడు. మేము ముందే చెప్పినాం, అరే కట్రాబై కాఫర్ డ్యాము ఎండబెట్టకు, తెలంగాణ పొలాలను ఎండబెట్టకు, రైతులను సావగొట్టకు, మా మీద కోపం అంటే మా మీద మమ్మల్ని చూసుకో అని చెప్పినాం. ఇన్లే 5 నెలలు తవ్వి మళ్ళీ ఆఖరికి ఏం చేసిండ్రు? మళ్ళీ గాడికే వచ్చిండు కదా. రిపేర్ చేయమన్నది ఎన్డీఎస్ఏ, చేస్తాము, ఎల్ఎన్టీ కట్టాలి పెట్టాలి, అదే కదా నేను అనేది. అదే నడపరాక ఆడరాక మధ్యలో ఓడంటారు, ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకుని అంటారు దీన్ని. నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు చెప్పను, ఇక్కడ మిగతా విషయాలు అన్ని డైల్యూట్ అయిపోతాయి కాబట్టి వద్దు. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మాట్లాడతాను, వేరే సబ్జెక్ట్ ఉంది, రేపు మళ్ళీ వస్తా బ్రదర్. మీతో బాధ ఏంటంటే
ఇది తెలంగాణ యువతకు సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఇది రాయరు. నేను వెంకటరెడ్డిని జోకర్ ఒప్పికరు అంటే అది రాస్తారు మీరు. మీతో బాధ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే వద్దు, రేపు మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.